నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ క్రియేషన్స్. ఈరోజు మనం శ్వేతా ప్రసాద్ జీవితం గురించి, ఆమె కెరియర్ జర్నీ గురించి, ముఖ్యమైన సినిమాల గురించి, అలాగే 2014 తన చుట్టూ తిరిగిన కేసు గురించి నిజాలు తెలుసుకుందాం. శ్వేతా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో పుట్టి చిన్నతనంలోనే కుటుంబంతో ముంబైకి మారింది. చిన్నప్పటి నుంచే నటన, డ్యాన్స్ మీద ఆసక్తి ఉండేది. అయితే టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఆమెకు మొదటి బ్రేక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు శ్వేతా ప్రసాద్ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా కొత్త బంగారు లోకం. ఆ సినిమా తర్వాత ఆమెకు యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత రొమాంటిక్, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో కనిపించి న్యాచురల్ యాక్టింగ్తో ఆడియన్స్ను కనెక్ట్ అయింది. కానీ కెరియర్ పీక్స్లో ఉన్న సమయంలోనే ఆమె పేరు ఒక పెద్ద కాంట్రవర్సీలో వినిపించింది. శ్వేతా ప్రసాద్ 1991 జనవరి 11వ తేదీన జన్మించారు. చిన్నప్పుడే ముంబైలో పెరిగి బాలనటిగా కెరియర్ ప్రారంభించారు. హిందీ సినిమా మక్టీలో నటనకు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్త బంగారు లోకం మూవీతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రైడ్, కాస్కో, కలవర్ కింగ్ వంటి సినిమాల్లో కనిపించారు. ఆమె అమాయకమైన స్క్రీన్ ప్రజెన్స్ యూత్కి బాగా కనెక్ట్ అయింది. కానీ కెరియర్ బాగానే నడుస్తున్నప్పుడే 2014లో ఆమె పేరు ఒక పెద్ద వివాదంలో వినిపించింది. అదేంటంటే హైదరాబాద్లో ఒక పోలీస్ రైడ్ సమయంలో శ్వేతా ప్రసాద్ పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆమెను రక్షణ గృహానికి పంపించి కొన్ని వారాల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆమెను తల్లి సంరక్షణలో వదిలారు. అదే ఏడాది డిసెంబర్లో కేసులోని ఆరోపణలు కొట్టివేయబడి ఆమెకు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. తర్వాత శ్వేత ఒక ఓపెన్ లెటర్లో తాను నిర్దోషినని, కొన్ని మీడియా వాక్యాలు తనవి కావని స్పష్టం చేశారు. అయితే ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, ఏ అధికారి స్పెసిఫిక్గా అరెస్టు చేశారన్న విషయాలు నమ్మదగిన పబ్లిక్ సోర్సెస్లో క్లియర్గా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి వాటిని నిజాలుగా చెప్పడం సేఫ్ కాదు. కానీ స్పష్టంగా చెప్పగలిగేది ఏంటంటే కోర్టు ఆదేశాలతో ఆమెకు రిలీఫ్ వచ్చింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు కోర్టులో పూర్తిగా నిరూపితం కాలేదు. తర్వాత కోర్టు ఆమెకు ఉపశమనం కల్పించింది. ఆ సమయంలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులలో చాలా వాటికి నిర్ధారణ లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్వేతా ప్రసాద్ వ్యభిచారంలోకి దిగిందన్న వార్తలు 2014లో సంచలనం సృష్టించాయి. ఒకప్పుడు జాతీయ అవార్డు గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఇలాంటి పరిస్థితికి రావడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. నిజాలు స్పష్టం కాకముందే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, ఆమెపై నిందలు ప్రచారమయ్యాయి. అయితే తరువాత జరిగిన విచారణలో ఆమెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఈ ఘటన సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై మీడియా ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది అర్థమైంది. ఈ విషయం ఆమె జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని ఆమె తర్వాత ఇంటర్వ్యూలలో స్వయంగా చెప్పారు. కాలక్రమేణా శ్వేత మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించడం ప్రారంభించారు. హిందీ సినిమాలు, వెబ్ ప్రాజెక్టులలో కనిపిస్తూ తన కెరియర్ను మెల్లగా రీక్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించకపోయినా గతంలో వచ్చిన వివాదం ఒక వ్యక్తి కెరియర్ను పూర్తిగా నిర్వచించదని, తిరిగి నిలబడే అవకాశం ఎప్పుడు ఉంటుందని ఆమె ప్రయాణం చూపిస్తుంది. ఇలా శ్వేతా ప్రసాద్ కథ ఒక బాలనటిగా ప్రారంభమై స్టార్ హీరోయిన్ స్టేటస్ని టచ్ చేసి వివాదాన్ని ఎదుర్కొని మళ్ళీ తన కెరియర్ను కొత్తగా నిర్మించుకున్న స్టోరీ. ఆ కేసుకు సంబంధించి అప్పట్లో సోషల్ మీడియాలో చాలా రూమర్స్, అర్ధసత్యాలు, తప్పుగా చూపించిన న్యూస్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. నిజానికి కోర్టు ప్రాసెస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, అధికారిక స్టేట్మెంట్స్ లాంటివి చాలాసార్లు వైరల్ టాక్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితం ఎంత త్వరగా పబ్లిక్ డిబేట్ అయిపోతుందో అది ఈ కేసు ద్వారా కనిపించింది. ఆ తర్వాత శ్వేత స్లోగా పబ్లిక్ స్పేస్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. దీనిలో ఒక విషయం మాత్రం క్లియర్: కోర్టు తీర్పు మరియు అధికారిక రికార్డ్స్ను పరిగణలోకి తీసుకోవాలి కానీ వైరల్ అయ్యే ప్రతి కథనాన్ని నిజమని నమ్మాల్సిన పని లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సినీ విశేషాల గురించి, అన్నోన్ లవ్ స్టోరీస్ గురించి తెలుసుకోవడానికి మన లవ్లీ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.